ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సొంత ప్రజలపై బాంబులు వేసింది పాకిస్తాన్. తెల్లవారుజామున ఒక గ్రామంపై దాడి చేసింది. ఫైటర్ జెట్లతో 8 బాంబులు వేసింది పాక్. స్పాట్ లోనే 30 మంది మృత్యువాత పడినట్లుగా తెలుస్తోంది. భారీ సంఖ్యలో సామాన్య ప్రజలు గాయపడినట్లుగా కూడా మనకి బ్రేకింగ్ న్యూస్ లో అయితే సమాచారం అందుతోంది. సొంత ప్రజలపైనే పాకిస్తాన్ యుద్ధం ప్రకటించినట్లుగా వ్యవహరిస్తోంది. ఉగ్రవాదాన్ని కట్టడి చేయాలంటూ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చేసిన దాడిలో అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ రోజు తెల్లవారుజామున ఒక గ్రామంపై పాక్ యుద్ధ విమానాలు చేసిన దాడిలో కనీసం 30 మంది మరణించుంటారు. వారిలో చాలా మంది పిల్లలు, మహిళలే ఉన్నారు. భారీ సంఖ్యలో ప్రజలు గాయపడినట్లుగా కూడా స్థానిక మీడియాలో వార్తలైతే వస్తున్నాయి. ప్రస్తుతం ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతం శవాల దిబ్బగా కనిపిస్తోంది. ఈ రోజు తెల్లవారుజామున 2 గంటల సమయంలో పాకిస్తాన్ వాయుసేన యుద్ధ విమానాలు మాత్రం ద్వారా గ్రామంపై బాంబుల వర్షం కురిపించాయి. ఫైటర్ జెట్లు LS-6 రకానికి చెందిన 8 బాంబులను ప్రజలపై జారవిడిచినట్లుగా తెలుస్తోంది. కళ్లు తెరిచి చూసేలోపే భయంకరమైన శబ్దాలతో గ్రామం మొత్తం కూడా కనిపించకుండా పోయింది. ఎక్కడ చూసినా మంటలు, పొగ, ఆర్తనాదాలు. విజువల్లో కూడా మనం చూడొచ్చు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతం అంతా కూడా ఏ విధంగా పొగతో అలుముకుందో కూడా మనకి కనిపిస్తోంది. ఈ దాడిలో సుమారుగా 30 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా కూడా స్థానిక మీడియా సంస్థలు అయితే చెప్తున్నాయి. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం లేకపోలేదు అని కూడా అక్కడున్న కొన్ని వర్గాలైతే చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ దాడిలో పెద్ద సంఖ్యలో ప్రజలు, ముఖ్యంగా చిన్న పిల్లలు, మహిళలు తీవ్రంగా గాయపడినట్లుగా సమాచారం. వారంతా భయంతో ప్రాణాల కోసం అరుస్తూ పరుగులు పెట్టారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇళ్ల శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని బయటకు తీసేందుకు స్థానికులు అక్కడ తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. సహాయక బృందాలు కూడా ఆలస్యంగానే అక్కడికి చేరుకుంటున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మృతదేహాలు, రక్తంతో తడిసిన, గాయపడిన వారి ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ దాడిపై పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా అధికారికంగా స్పందించలేదు. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో భాగంగానే ఈ దాడులు జరిగాయని పాక్ ఆర్మీ వర్గాలైతే చెప్తున్నాయి. ఇలా పాకిస్తాన్ లో ఉగ్రదాడులు, అంతర్గత కల్లోలాలు కొత్తేం కాదు. ఈ ఏడాది జనవరిలో ఉగ్రదాడులు అంతకు ముందు నెలతో పోలిస్తే ఏకంగా 42% పెరిగాయని పాక్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాన్ఫ్లిక్ట్ స్టడీస్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ నివేదిక అయితే వెల్లడించింది. బలోచిస్తాన్ తర్వాత అత్యధికంగా ఉగ్రదాడులు జరిగేది ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లోనే. ఇక్కడ తరచుగా పాకిస్తాన్ తాలిబాన్ గ్రూపులు సైనికులపై, ప్రజలపై దాడులు చేస్తూ ఉంటాయి. తరచుగా పాకిస్తాన్ తన దేశంలో పెరుగుతున్న ఉగ్రవాదాన్ని కట్టడి చెయ్యలేక చేతులెత్తేస్తోందని కూడా అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులైతే అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు దేశంలో ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత వంటి సమస్యలు కూడా పాకిస్తాన్ కుదేలవుతున్నాయి. ఇప్పుడు జరిగిన ఈ దారుణమైన దాడి ఆ దేశంలో నెలకొన్న కల్లోల పరిస్థితులకు అద్దం పడుతోందని చెప్పుకోవచ్చు. సొంత దేశంలో ప్రజలు సురక్షితంగా లేకపోవడం, తమ ప్రభుత్వం తమను రక్షిస్తుందనే నమ్మకాన్ని కోల్పోవడం పాకిస్తాన్ ప్రజల్లో కనిపిస్తోందని కూడా మనం ఇక్కడ చెప్పుకోక తప్పదు.